రీసెంట్గా బంగ్లాదేశ్ చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణదండ విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత 15 మాసాలుగా షేక్ హసీనా భారతదేశంలో ఉంటున్నారు. గత 15 మాసాలుగా ఆవిడ భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక మార్లు ఇండియాని డిమాండ్ చేసింది, రిక్వెస్ట్ చేసింది షేక్ హసీనాని బంగ్లాదేశ్కి తిరిగి పంపించమని. అయితే మొన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఏదైతే బంగ్లాదేశ్ కాన్స్టిట్యూట్ చేస్తుందో ఆ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి డెత్ పెనాల్టీ వేసిన తర్వాత మళ్ళా కూడా బంగ్లాదేశ్ ఇండియాని అడిగింది షేక్ హసీనాని బంగ్లాదేశ్కి పంపించండి అని చెప్పి. అయితే ఇండియా పంపించొచ్చా? ఇండియాకి పంపించాలన్న ఆలోచన ఉందా? దీని మీద ఇప్పుడు చర్చ అంతా జరుగుతుందన్నమాట. అసలు ఇండియా బంగ్లాదేశ్కి షేక్ హసీనాని ఎందుకు తిరిగి పంపించట్లేదు? ఇదే ప్రధానమైన ప్రశ్న. యాక్చువల్లీ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఇది 2013లో సైన్ అయిందనమాట. అంటే ఒక దేశంలో నేరాలు చేసి మరో దేశానికి పారిపోయిస్తే ఏ దేశమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ట్రీటీ ఉందనుకోండి, బంగ్లాదేశ్లో తప్పు చేసి ఏదైనా అఫెన్స్ చేసి ఇండియాలో అతను దొరికితే కనుక ఇండియాకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, అతను తిరిగి పంపించాలి అని చెప్పి. అయితే బంగ్లాదేశ్ అంటుంది షేక్ హసీనా 1400 మంది యువత చావుకి కారణం. ఇంతకుముందు చాలా కిడ్నాప్స్, అటాక్స్, ఒకటా రెండా ఇలా చాలా చేసింది. ఎన్ని అఫెన్సెస్ చేసిన ఆవిని తిరిగి పంపించాల్సిన బాధ్యత భారతదేశానికి ఉంది. ఇట్స్ ఆబ్లిగేటరీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బంగ్లాదేశ్ చెప్తుంది. ఇండియాకు మాకు మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కాబట్టి ఇండియా ఆబ్లిగేషన్ అనమాట, ఇండియా ఖచ్చితంగా షేక్ హసీనాని పంపించాలని. కానీ ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అన్నింటిలో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని మినహాయింపులు ఉంటాయి అనమాట. ఏదైనా పొలిటికల్ క్యారెక్టర్ ఉన్న అఫెన్స్ ఉందనుకోండి, అంటే రాజకీయ పరంగా రాజకీయానికి చెందిన అఫెన్సెస్ ఉన్నాయి అనుకోండి, దానిలో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి మినహాయింపు ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఇండియా డిసైడ్ చేయొచ్చు వాళ్ళని తిరిగి పంపించాలా వద్దా అని చెప్పి భారతదేశం డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే అఫెన్సెస్ ఆఫ్ పొలిటికల్ క్యారెక్టర్. ఇప్పుడు షేక్ హసీనా పదవిలో ఉండగా చేసిన తప్పులు అనే దాని మీద అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమానిటీ, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ అని బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పింది. ఆవిడ పదవిలో ఉన్న చేసిన తప్పులకి అవి అన్ని పొలిటికల్ క్యారెక్టర్ అనమాట. ఈ పొలిటికల్ క్యారెక్టర్తో చేసిన అఫెన్సెస్ ఏమైనా బంగ్లాదేశ్ కోర్టు నిర్ధారించినా ఇండియాకి ఆవిడ పంపించాల్సిన అవసరం లేదని చెప్పి మన ఇంటర్ప్రిటేషన్. అంతేకాదు బంగ్లాదేశ్ కాన్స్టిట్యూట్ చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అనేది ఒక కంగారు కోర్ట్ అనమాట. దాన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు? బంగ్లాదేశ్ ఇంటరిం ప్రభుత్వం. ఆ ఇంటరిం ప్రభుత్వం డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వం కాదు. మూడోది అవామీ లీగ్. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు అవామీ లీగ్ పార్టీకి భారతదేశానికి ఉన్న సంబంధం చాలా గొప్పదన్నమాట. మనం చూస్తే ఎప్పుడైతే ముజీబుర్ రెహమాన్ ఆయన కుటుంబం మొత్తం హతమార్చబడిందో ఆ కుటుంబంలో మిగిలిన ఇద్దరు షేక్ హసీనా ఆవిడ సోదరి ఇద్దరు కూడా భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. చాలా సంవత్సరాలు షేక్ హసీనా భారతదేశంలో ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళి 1996లో మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళీ మధ్యలో ఓడిపోయారు. 2009 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా ఆవిడ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. బంగ్లాదేశ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అనమాట. 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్లో పెద్ద అల్లర్లు చెలరేగాయి అనమాట. ముఖ్యంగా అక్కడ యువత ప్రొటెస్ట్ చేశారు. ఎవరైతే 1971 వార్ హీరోస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడంతో యువత అందరూ బయటకు వచ్చారనమాట. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేశారు. దానిలో చాలా మంది యువత చనిపోయారు. ఆ యువత చావులన్నిటికీ కూడా షేక్ హసీనానే కారణం అని చెప్పి బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి షేక్ హసీనాకి ప్రాపర్ డిఫెన్స్ అవకాశం ఇచ్చారా, ఆవిడ తన వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చారంటే అది కూడా సరిగ్గా జరగలేదు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అని చెప్పుకోబడిన బంగ్లాదేశ్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు డెత్ పెనాల్టీ ఎంతవరకు రైటు, విధించడం ఎంతవరకు కరెక్టు, దానికి సంబంధించి ఒకవేళ క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒకటి ఉంది, అది హేగ్లో ఉంది. క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ అంటే ఇది దారుణంగా మానవాళికి వ్యతిరేకంగా చేసిన క్రైమ్స్ నిర్ధారించే బాధ్యత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఉందన్నమాట. మరి అలాంటప్పుడు అలాంటి కోర్టులు పెట్టుకుని ఏదో చిన్న కోర్టు, అది కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రేరేపిత కోర్టు అనమాట, ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇండియా ఎందుకు లొంగి షేక్ హసీనాని ఎందుకు పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఇండియా ఆలోచిస్తుంది. కాబట్టి షేక్ హసీనాని బంగ్లాదేశ్కి ఇండియా ఎక్స్ట్రాడిట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు.